ఎంత డబ్బు పంచి పెడితే అంత గొప్ప అని దేవుడి కథల్లో ఉంది. అమ్మ చెప్పింది, నువ్వు చెప్పావు. తప్పమ్మా, నువ్వు మారిపోయావు. సరేలే, పోనీ దానాలొద్దు కానీ బాకీలు తీరుస్తావా? బాకీలా? నేనా? అవును మంత్రి, నువ్వు ఇది వరకు చర్చిలో దేవుడి వెండి సామాన్లు తీసుకెళ్లి పేదవాళ్ళకి ఇచ్చావు కదా, ఇప్పుడు ఆ సామాన్లు కొని దేవుడికి ఇవ్వు. హర్ ఇంపీరియల్ హైనెస్ మహారాణి రీటా క్యాజినోవా గారికి, మహారాణి రీటా క్యాజినోవా గారికి, మహారాణి రీటా క్యాజినోవా గారికి. పొరపాటైపోయింది మహారాణి, సింహాసనం పెద్దదైపోయింది. చిన్నది తెప్పించమంటారా? వద్దు ప్రజలు, రాజుల కన్నా సింహాసనాలు ఎప్పుడు పెద్దవేనట. అమ్మ చెప్పింది, సింహాసనాల కన్నా పెద్దవాడు దేవుడు ఒక్కడేనట. చిత్తం. ఇప్పుడు నేను ఎవరిని? హర్ హైనెస్ రీటా క్యాజినోవా మహారాణి గారు. నువ్వు? మేమందరం మీ పాద సేవకులం. అందరూ సేవకులేనా? మరి నాకు పాపం ప్రజలు ఉండరా? గోల్డ్ మంది, మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలాగా. ఈ ఇల్లులో డబ్బులు ఎన్ని ఉన్నాయి మంత్రి? బోల్డు. బట్టలు బొమ్మలు? ఇంకా బోల్డు. మరి ఈ ఇల్లులో గదులు? 200. అమ్మో మంత్రి, ఈ సింహాసనమే మన ఇంట్లో గదంత ఉంది. నాకు ఈ గది చాలు. అందుకని ఇల్లు లేని ప్రజల్ని, ఇల్లు చాలని ప్రజల్ని పిలిచి ఈ ఇంట్లో గదులన్నీ పంచాయి, డబ్బులు బట్టలు కూడా పంచిపెట్టేశాయి. అమ్మో తప్పు రాణి గారు, అలా ఇస్తే రాణిగారు విలువ పోతుంది. రాజుకైనా దేవుడికైనా డబ్బును బట్టే గొప్ప. ఎంత డబ్బుంటే అంత గొప్ప. ఎంత డబ్బు పంచి పెడితే అంత గొప్ప అని దేవుడి కథల్లో ఉంది. అమ్మ చెప్పింది, నువ్వు చెప్పావు. తప్పమ్మా, నువ్వు మారిపోయావు. సరేలే, పోనీ దానాలొద్దు కానీ బాకీలు తీరుస్తావా? బాకీలా? నేనా? అవును మంత్రి, నువ్వు ఇది వరకు చర్చిలో దేవుడి వెండి సామాన్లు తీసుకెళ్లి పేదవాళ్ళకి ఇచ్చావు కదా, ఇప్పుడు ఆ సామాన్లు కొని దేవుడికి ఇవ్వు. అంతే కదా, ఆనకు పంపించేస్తాను. పంపించడం కాదు, పట్టుకెళ్ళి ఇవ్వాలి. నేను దేవుడితో నీ గురించి మాట్లాడాలి. ఇది కరుణామైన కోవెల, రాజాధిరాజు కొలువు. పూజకి వచ్చే రాజులకి రక్షణంతా ఆయనే చూస్తాడు. గుడికి భక్తులు రావచ్చు కానీ భటులు రాకూడదు. వెళ్ళండి. ఫాదర్, ఇదిగో దొంగను పట్టుకొచ్చేసాను. అవన్నీ లోపల పెట్టండి. బాబాయ్, దేవుడి దండం పెట్టు. కానుకలు ఇచ్చేసాం కదమ్మా. అవి కానుకలు కావని చెప్పేనా? దేవుడి సొమ్ము దేవుడికి వడ్డీతో ఇచ్చేసాం. అదేలే, ఇచ్చేసాంగా. వెళ్దాం పద. నేనెవరిని టామ్? మీరు మహారాణి గారు. మహారాణి అయితే ఓ ప్రజలు, నేను చెప్పినట్టు చెయ్యి. కళ్ళు మూసుకుని దండం పెట్టు. నేను చెప్పినట్టు చెప్పు. యేసు ప్రభు, పేదవాళ్ళ బాధలు చూడలేక నేను కంగారులో. యేసు ప్రభు, పేదవాళ్ళ బాధలు చూడలేక నేను కంగారులో నీ చర్చిలో వెండి సామాన్లు ఎత్తుకుపోయి అమ్మేశాను. చర్చిలో వెండి సామాన్ ఎత్తుకుపోయి అమ్మేశాను. అయినా నువ్వు నన్ను దండించలేదు. దండించలేదు. పైగా నాకు బోలు డబ్బులిచ్చి నన్ను మహారాజుని చేసావు కన్నామయ్యా.
చాలే ఆటలు వెళ్దాం పద. నన్ను మోసం చేసి ఏడిపిస్తావా బాబాయ్? ఇందుకేనా నన్ను అమ్మ దగ్గర నుంచి తీసుకొచ్చా? బేబీ ఏడవకమ్మా, ఏడవకు. నువ్వు వేడిస్తే నేను భరించలేను. చెప్పేస్తానమ్మా. ప్రభు, నేను తప్పు చేసినా నీవు నన్ను దండించక నన్ను మహారాజును